హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇంకా ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే మొత్తం వీడియో అయితే తీసాను. డైలీ చేసుకునే పనులే అండి ఇవైతే అందరికీ ఉన్నవే. కానీ నేను ఎక్కువగా డైలీ వ్లాగ్స్ అయితే పెట్టను. నాకు పిల్లలతో అవ్వదు కదా అని చెప్పేసి. ఇంకా ఈరోజు వచ్చేసి సాటర్డే హాలిడే మా పాపకు కూడాను. ఇంకా సరే అని చెప్పేసి ఈ చాలా రోజులు అయిపోయింది కదా అనేసి ఈరోజు అయితే లాంగ్ వీడియో పెడదామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఎవరికైనా వీడియో నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ నేను 5:30కి అయితే లేచాను. మా వారికి వచ్చేసి మార్నింగ్ డ్యూటీ అండి. తనైతే 6 అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకా నేను 5:30కి అయితే లేచి తనకి టీ పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా టిఫిన్ అయితే ఏమీ పెట్టలేదు ఈరోజు. తను డ్యూటీలో క్యాంటీన్లో అయితే తినేస్తానని చెప్పి అన్నారు. ఇంకా సరే అని చెప్పి టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా నాకు పని అయితే ఉంది, కానీ ఇంకా ఇంట్లో పిల్లలు అయితే పడుకున్నారు కదా. ఫస్ట్ చేసే పని ఏది అంటే దీపం పెట్టడమే. ఇంకా నిన్నే అన్ని పనులు అయితే చేసేసుకుంటానండి. పూజ సామాన్లు తోముకోవడం అయినా, ఇల్లు తడిగుడ్డ పెట్టుకోవడం అన్నీ కూడా నేను నైట్ అయితే చేసుకున్నాను. ఉదయాన్నే ఇల్లు తుడిచేసి ఇంక నేను రెడీ అయితే దీపం పెట్టడమే. కాకపోతే మరి పిల్లలు అయితే కిందన పడుకున్నారు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా అలాగా 7 వరకు ఇంకా అలా టైం స్పెండ్ చేసాను. ఇంకా తర్వాత పిల్లలు లేచాక ఇంకా నేనైతే వాళ్ళిద్దరికీ పాలు అయితే పెట్టేసి ఇచ్చేసాను. పాలు మరిగించి ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పాలు తాగుతూ ఆడుకున్నారు. నేను ఇంకా ఈలోగా అయితే రెడీ అయిపోయాను. నేనైతే అంతగా ఏమీ రెడీ అవ్వనండి. నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడనే కాదు, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడాను, ఏవైనా ఫంక్షన్స్ అయినా కూడాను అంత ఎక్కువగా మేకప్ అలాంటివి వేసుకొని అయితే అస్సలు అలవాట్లేదు ఫస్ట్ నుంచి కూడాను. ఫెయిర్ అండ్ లవ్లీ రాసి పాండ్స్ పౌడర్ ఒకటే రాసుకుంటాను. ఇంకా ఫౌండేషన్స్ అలాంటివి ఏమీ కూడా రాయను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇగోండి, ఇదైతే మా పూజ గది. ఇంకా ఇక్కడైతే అన్నీ నిన్న నైటే తోమి పెట్టేసుకున్నాను. ఉదయాన్నే ఇంటికి అయితే అన్ని పనులు అవ్వవు కదా పిల్లలతో అని చెప్పేసి ఎప్పుడు కూడా నైట్ టైము దీపాలన్నీ కొండెక్కిపోయిన తర్వాత ఇంకా నైట్ టైం తోమేసి అయితే పెట్టేసుకుంటాను. పువ్వులు 10 రూపాయలండి, మా వీధిలోకి వస్తాయి మందార మొగ్గలు. అందులో కరెక్ట్గా ఒక 18 లేదా 15 మొగ్గలు అయితే ఉంటాయి. ఇంకా ఈ వైట్ కలర్ పువ్వులు అనేవి బయట మా చెట్లకు ఉన్నవి అయితే వేరేను. ఉదయాన్నే బేగ లేచా అని చెప్పేసి ఇంకా పువ్వులన్నీ కూడా పెట్టేసుకొని నేనైతే ఫస్ట్ అయితే దీపం పెట్టేసుకుంటాను. ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా ఏదైనా పని అయితే స్టార్ట్ చేస్తాను. నార్మల్ డేస్లో అయితే మా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను రెడీ అయ్యాక అప్పుడు దీపం అయితే పెడతాను. ఇంకా ఈరోజు పాపకి స్కూల్ హాలిడే కదా అని చెప్పేసి ఫస్ట్ నేనైతే రెడీ అయిపోయి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలకి ఇద్దరికీ అయితే స్నానం అయితే చేయించేసుకుంటాను. ఈరోజు శనివారం కదా, తలకు స్నానమే చేయించాను ఇద్దరికి కూడాను. మా పాపకి నార్మల్గా అయితే స్కూల్ ఉండేటప్పుడు అంతగా ఎక్కువగా స్నానం అయితే చేయించనండి. కొంచెం తనది లాంగ్ హెయిర్, ఆ జుట్టు ఏంటంటే 8:25 కల్లా ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. ఇంకా జుట్టు అస్సలు ఆరదు. ఇంకా అలా అని చెప్పేసి సండే పూట అయితే ఎక్కువగా చేయిస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు ఎలానో ఇంట్లోనే కదా ఉందని చెప్పేసి ఇంకా తలకైతే స్నానం చేయించేసాను. ఇంకా టిఫిన్ అయితే ఏమీ లేదు. ఇంకా వాళ్ళ డాడీ కూడా బయటికి వెళ్ళి తేడానికి లేరు ఇంట్లో ఎవరు కూడాను. మా అత్తయ్య వాళ్ళు కూడా టెంపుల్కి అయితే వెళ్ళారు. మా ఇంట్లో డైలీ టిఫిన్ అనేది అయితే కన్ఫామ్గా ఉండదండి. నాకైతే మా పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. నేనైతే మాత్రం ఉండాలి అని అయితే ఏమీ ఉండదు. టిఫిన్ ఉంటే టిఫిన్ తింటాను, లేదంటే నాకు చల్లదన్నం అలవాటండి చిన్నప్పటి నుండి కూడాను, ఇప్పుడే కాదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు కూడా నేను రోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే నైట్ అన్నం అయితే ఉండిపోద్ది కదా, అది గంజేసుకొని తినేసేదాన్ని. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి నైట్ అన్నం ఉంటే అలానే పెరిగేసుకొని నిమ్మకాయ వేసుకొని తినేస్తాను. అప్పుడప్పుడు అయితే టిఫిన్ అయితే పెడుతూ ఉంటాను, లేదంటే బయట నుంచి పిల్లల కోసం అని చెప్పి తెప్పిస్తాను. ఇంకా మా వారంటే ఒక్కొక్కసారి తింటారు, లేదంటే లేదు మానేస్తారు. మార్నింగ్ టైం అంత ఎక్కువగా టిఫిన్ అయితే తిన్నారు. అంబలి అంటారు కదా, అంబలి అయితే తాగుతారు, ఇంకా టిఫిన్ ఎక్కువగా తినరండి. ఇంకా సరే ఈరోజు ఇంకా ఎవరు లేరు కూడాను అని చెప్పేసి నేను కూడా మరి వెళ్ళి తేడానికి పిల్లలతో అవ్వదు కదా. ఇంకా అలా అని చెప్పేసి మా పాపకైతే గోధుమ పిండితో బెల్లం అట్ట వేస్తారు కదా, ఇదైతే బాగా ఇష్టమండి. ఇంకా సరే చేయనా అని చెప్పి అడిగితే చేయమని చెప్పింది. ఇంకా నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఒక్కొక్కసారి అందులో కొంచెం సోడిపిండి కూడా ఉంటే కలుపుతాను. ఇప్పుడైతే ఇంట్లో లేదు ప్రజెంటు. ఇంకా అలా అని చెప్పేసి ఉట్టు గోధుమ పిండి తీసుకొని అందులో అయితే బెల్లం అయితే
బెల్లం తురుముకొని అందులో కొద్దిగా వాటర్ వేసితే వాటర్ మొత్తం కరిగిపోద్ది కదా. డైరెక్ట్‌గా బెల్లం వేసేస్తే అంత బేగా కరగదు. అలాగే ఇసుక ఇసుకలా ఉంటుందంట. ఇంక అలా అని చెప్పేసి నేనైతే బెల్లం కరిగిన తర్వాత ఆ వాటర్ అనేది వడపెట్టుకుంటాను. కొద్దిగా వరిపిండి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ నేను ఇంకేమి కూడా వేయలేదు. ఇలా అయితే మా పాపకి బాగా ఇష్టమండి. అప్పుడప్పుడు ఈవినింగ్ టైం చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు టిఫిన్ ఏమీ లేదు కదా అని చెప్పేసి ఇంక ఇలా అయితే చేసి పెట్టేశాను. మా పాప అయితే తినేసింది. కానీ మా బాబు చూసారా, బయటన బుట్టలో గిన్నెలు ఉంటే వాటిలతో తెచ్చి అయితే అట్టునే అలా ఆడుతున్నాడు. నేనైతే అన్నం కూడా తినేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు ఉన్నాయి కొంచెం, ఇంకా పిల్లల బట్టలన్నీ కూడా ఉతికేసానండి. ఉమెన్స్ డే అన్నందుకు ఉమెన్స్కి అసలు ఎక్కడండి రెస్ట్ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా బయట ఏ వర్క్కి కూడా వెళ్ళను. కానీ చాలామంది నాకు తెలిసి అయితే ఇంట్లో పనులు చేసుకొని కూడా బయట ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే అసలు ఏ పని కూడా అవ్వదు కదా అసలు. మన లేడీస్ అందరికీ కూడా నా తరపున అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఇంకా నేనైతే బట్టలు కూడా వాష్ చేసుకున్న తర్వాత మా ఇంటి పైకి అయితే ఎప్పుడు ఎక్కువ బట్టలు అయితే ఆరబెట్టనండి. ఎందుకంటే ఒక 2 ఫ్లోర్లు పైకి అయితే ఎక్కాలి. ఇంక అంత పైకి ఎక్కే ఓపిక అయితే నాకు లేదు. ఇంక అందులో వీళ్ళిద్దరిని ఇంటి దగ్గర కిందనైతే వదిలేసి నేను పైకి వెళ్ళి వచ్చేలోగా మళ్ళీ వీళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఇంక అలా అని చెప్పేసి బయట అయితే తాళ్ళు కట్టుకున్నాను. ఈ చిన్న చిన్న బట్టలన్నీ కూడా డైలీ ఉతుక్కొని ఇంక నేను ఇంటి బయటే వేసేసుకుంటాను. మా హస్బెండ్ బట్టలైనా లేదంటే ఇంట్లో బెడ్షీట్లు అవి ఉతికేటప్పుడు అయితే మేడపైకి అయితే వెళ్ళి వేస్తూ ఉంటాను. చిన్న చిన్నవి అయితే కిందనే వేసేసుకుంటానండి. ఇంకా ఎండలు చూసారు కదా ఎలాగెక్కుతున్నాయో. ఈ ఎండలకి బట్టలు కిందనే ఆరిపోతున్నాయి. చాలా దారుణంగా అయితే ఎండలు అయితే ఉన్నాయండి. ఇంకా ఉగాది తర్వాత ఇంకా గట్టిగా ఉంటాయేమో. మాకైతే చాలా ఒక్కపెట్టేస్తుంది ఇంటి లోపల. కొంచెం అయితే పర్లేదండి. ఎందుకంటే పైన 2 ఇల్లులు అయితే ఉన్నాయి కాబట్టి కొద్దిగా చల్లగానే ఉంటుంది. ఇంకా నేను బట్టలు గట్ట ఉతికి వచ్చేలోగా మా వాళ్ళు అయితే మొత్తం కవర్లతో ఉన్న బొమ్మలన్నీ వంపేసి ఆడుతున్నారు. ఇంకా నేను కూడా సరేలే వదిలేసాను. ఇంకా బొమ్మలన్నీ తర్వాత ఎత్తుకోవచ్చులే అని చెప్పేసి వదిలేసాను. ఇంకా అలా అయితే ఆడుకుంటున్నారు. ఇంక ఇప్పుడు వచ్చేసి 11:30 అయిపోయింది టైము. చారు అయితే పెట్టాను. కూరగాయలు అయితే అసలు ఏమీ లేవు. వీధిలోకి కూడా ఏవైనా వస్తాయని చూస్తే అసలు ఏ కూరగాయలు కూడా రావట్లేదు. సరే అని చెప్పేసి పిల్లలకైతే డైలీ చారు ఉంటుంది. లేదంటే అప్పుడప్పుడు పప్పు అయితే వండుతాను. ఇంక ఈరోజు చారు పెట్టేశాను. చింతపండు అయితే బాగా కడుక్కొని అందులో ఒక 2-3 లోటాలు వాటర్ వేసుకున్నాను. అందులోనే కొద్దిగా ధనియాలు, పసుపు, అలాగే గల్లుప్పు అయితే వేసుకుంటానండి. కూరల్లో అయితే సాల్ట్ వేసుకుంటాను. ఎప్పుడైనా చారులోనైనా సాంబార్లో అయినా ఉప్పు వేసుకుంటాను. అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. ధనియాలు, మెంతులును. చారు అంతా బాగా మరిగిన తర్వాత మళ్ళీ తాలింపు అయితే పెట్టుకుంటానండి. మా శ్రీకాకుళం సైడు చింతపండు చారు ఇలానే చేస్తాము. ఇంకా కూరగాయలు అయితే ఏమీ లేవని చెప్పేసి కొంచెం ములంకడలు అయితే ఉన్నాయి. అవే టమాటా వేసి వండేసాను. మరి ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి కదా. అసలు యాక్చువల్గా ఈరోజు సాటర్డే కదా, నేనైతే ఎక్కువగా పప్పు అయితే వండుతాను, లేదంటే సాంబార్లో చేసేస్తాను. అసలు ఈరోజు కూరగాయలు అయితే ఏమీ రాలేదు. ఇంకా సాంబార్ చేయడానికి కూడా ఏమీ లేవు వేయడానికి. నార్మల్గా అయితే ఆకుకూరలు ఏమైనా వస్తే ఇంకా పప్పు, పాలకూర అలా వండుదాం అనుకున్నాను. అసలు ఏమీ కూడా రాలేదు. ఇంకా సరే అని చెప్పేసి చారు పెట్టేసి ఇంకా ములంకాడ టమాటా కూర అయితే వండేసానండి. ఇంకా మా పిల్లలిద్దరూ అయితే వచ్చేసి ఆడుకుంటున్నారు ఇంట్లోనే. ఇంకా పైన వాళ్ళ నాన్నయ్యలు కూడా లేరు, టెంపుల్కి వెళ్ళారు శ్రీకాకుళం. ఇంకా మా హస్బెండ్ కూడా లేరు. ఇంకా ఇంట్లో ఎవ్వరు కూడా లేరు, నేను పిల్లలే ఉన్నాము. ఇంకా పిల్లలతో అలా టైంపాస్ అయితే అయిపోతుంది. మా వారు అయితే మళ్ళీ ఈవినింగ్ 3కి అయితే వస్తారు. ఇంకా ఈలోగా వాళ్ళకి అన్నం పెట్టుకొని వాళ్ళు పడుకోబెట్టుకొని ఈ పనులన్నీ సరిపోతాయి. మన లేడీస్ ఎప్పుడైనా ఏదైనా పనులు చేసుకోవాలి అనుకున్నా, ఏదైనా బయట వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడాను పిల్లలకి ఒక 5-6 సంవత్సరాలు వచ్చినంత వరకు మనం అయితే ఏమీ చేసుకోలేమండి. మనకి ఇంట్లో ఎవరైనా ఉండి పిల్లల్ని చూసుకుంటే పర్వాలేదు. లేదంటే మాత్రం అసలు ఏ పని కూడా చేసుకోలేము. నాకైతే అస్సలు అవ్వదు. ఇంట్లో ఎవరో చూసిన వాళ్ళు కూడా లేరు. ఇంకా అలా అని చెప్పేసి ఏదైనా నాకు స్టిచ్చింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. నేర్చుకున్నాను కూడాను. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అలా మళ్ళీ మానేశాను. ఇంకా పిల్లలతో అస్సలు అవ్వట్లేదు. ఇంకా అలా అని చెప్పేసి మిషన్ అయితే కొనుక్కున్నాను, కానీ అది అలానే ఉంది. అప్పుడప్పుడు ఎప్పుడో తీస్తూ ఉంటాను. ఎందుకంటే మా బాబు వచ్చేసి అందులో చేయిలు పెట్టడం గట్రా చేస్తూ ఉంటాడు. ఇంకా అలా అని చెప్పేసి అంతగా ఎక్కువగా తీయను. అలా అని చెప్పి ఇంకేదైనా వర్క్ చేద్దామన్నా ఇంకా పిల్లలతో కుదరదు కదా. అయినా ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లో పనులే సరిపోతున్నాయి. ఇంకా బయటికి వెళ్ళి మనం ఏం వర్క్ చేస్తాం.
ఇంకా ఇక్కడైతే రైస్ కూడా పెట్టేసుకున్నాను. అన్నం కూడా ఉడికిపోయింది. నేను ఎక్కువగా కుక్కర్లో అయితే పెట్టనండి. ఓర్పు అన్నమే పెడుతూ ఉంటాను. కుక్కర్లో అన్నం పెడితే అది గట్టిగా అయిపోయి అస్సలు పిల్లలు తినట్లేదు. ఇంక అలాగనే ఓర్పు అన్నం పెట్టేసుకున్నాను. మా పాపకైతే ఇంటి దగ్గర ఉండే రోజు అయితే అన్నం కలిపేసి స్పూన్ పెట్టేసిస్తే తింటుంది. మా బాబు అయితే చూశాడు కదా, ఫోన్ ఇచ్చేయమని పడుకొని అయితే ఏడుస్తున్నాడు. నేనైతే ఆల్రెడీ నా ఫోన్ అయితే పోయిందండి. ఇప్పటికి చాలా సార్లు రిపేర్ అయితే చేయించాను. నా ఫోన్ వచ్చి నా పెళ్ళికి ముందు అయితే తీసుకున్నానండి. 2019లో అనుకుంటా. ఇప్పుడు దాకా వాడాను. నేను ఆ ఒక్క ఫోన్ వాడితే మా ఆయన అయితే ఒక 2, 3 ఫోన్లు అయితే మార్చాడు. అతను మార్చినా పర్లేదు కానీ నేనైతే కొత్తది కొనమంటే అస్సలు కొనట్లేదు. ఇంకా సరే ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి దీన్నే రిపేర్ చేసుకుని మళ్ళీ వాడుతున్నాను. ఇప్పటికిప్పుడు కొత్త ఫోన్ కొనుక్కోవాలన్నా మన దగ్గర అంత బడ్జెట్ అయితే లేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకెందుకనేసి ఈ ఫోనే వాడానండి. ఈ ఫోను మొన్న ఒక 4, 5 రోజులు అయితే పనిచేయలేదు, ఆగిపోయింది. ఫోన్ లేనన్ని రోజులు అసలు ఎంత ప్రశాంతంగా ఉందో కదా! నిజంగా అసలు మన చిన్నప్పుడు కూడా ఫోన్లు గట్రా ఏమీ లేకపోతే ఎంత హ్యాపీగా ఆడుకొని స్కూల్‌కెళ్ళి రావడం, నీట్‌గా ఆడుకోవడం, తినడం, పడుకోవడమే. ఇప్పుడు ఫోన్లు వచ్చాక ఇంక అందరూ కూడా చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ ఫోన్లు పట్టుకోవడమే. మొన్న 4 రోజులు ఫోన్ లేకపోతే నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా అలా అని చెప్పేసి ఫోన్ వాడడం మానేయొచ్చు కదా అని చెప్పి అన్నారు మా వారైతే. ఫోన్ లేకపోతే పిల్లలతో అవ్వదు కదండీ. తను అప్పుడప్పుడు నైట్ డ్యూటీలకి గట్రా వెళ్తూ ఉంటారు. నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఇంట్లో. ఇంకా అలా అని కాకపోయినా ఎవరో అమ్మ వాళ్ళు గట్రా అందరూ ఫోన్లు చేస్తారు కదా అని చెప్పేసి ఫోన్ అయితే ఉంచుకున్నాను. ఈ ఫోన్ అయితే మొత్తం డిస్ప్లే మొత్తం పగిలిపోయిందండి. ఒక్కసారి హ్యాంగ్ అయిపోయి ఆగిపోతుంది. ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా వారైతే బాగు చేయించారు. ఇంక ఈ ఫోన్ అంతా ఇప్పుడు కొంచెం పర్లేదు. కొద్దిగా జాగ్రత్తగా అయితే వాడమన్నారు. ఇంకొకసారి ఏదైనా అయితే ఇంక పని చేయదని చెప్పేశారు. ఇంక పని చేయకపోతే ఇంక నేను కూడా ఇంక దీన్ని పక్కన పడేద్దామని చూస్తున్నాను కానీ ఏదో ఒక విధంగా మళ్ళీ ఈ ఫోన్ అయితే బతికేస్తుంది. ఫోన్ గాని చేతిలో ఉంటే అలాగే ఏదో ఒకటి కెలకలని అనిపిస్తూ ఉంటుందండి. మొన్న 4 రోజులు ఫోన్ లేకపోతే నీట్‌గా ఉంది. కానీ ఫోన్ అనేది ఉండాలి కదా! ఇంకా ఎవరికో ఒకరికి చేయడానికైనా ఉండాలి. లేదంటే ఇంట్లో ఇంక పిల్లలకైనా ఫోను అప్పుడప్పుడు ఏదైనా ఎక్కువ పని ఉండేటప్పుడు కంపల్సరీగా ఫోన్‌లో ఏదో ఒక బొమ్మలైతే పెట్టేసి ఇస్తూ ఉంటాను. వాళ్ళు చూసుకున్నంతలోగా నేనైతే పనులన్నీ చేసుకుంటాను. ఇంకా అలా అని చెప్పేసి నిన్న ఈవినింగ్ అయితే తీసుకొచ్చారు మా వారు. ఇంకా తేగానే వీడియోలు అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది. బట్టలన్నీ కూడా తీసి మడత పెట్టేసుకొని సర్దేసుకున్నాను. ఇల్లు మొత్తం కూడా తుడుచుకున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు బయట. మాకు ఇంటి బయట కాలువ ఉండడం వల్ల దోమలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయండి. ఇంకా అలా అని చెప్పేసి నేనైతే ఇది గుడ్లు అట్ట ఉంటుంది కదా, ఈ అట్టలు అనేవి చిన్న ముక్క వెలిగించి అక్కడ పడేస్తూ ఉంటాను. ఆ పొగ వలన కొంచెం దోమలు అనేవి చచ్చిపోతాయని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ఎలాగో బయట ఆడుతున్నారు కదా అని చెప్పేసి అదైతే వెలిగించి అక్కడ పెట్టేశాను. ఇంక నేనైతే బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను. బట్టలన్నీ మడత పెట్టేసి ఇంట్లో అయితే మొత్తం సర్దేసుకున్నానండి. మా ఇంట్లో కబోర్డ్లు అయితే చాలా తక్కువ. ఇంకా అలా అని చెప్పేసి డైలీ వేర్ వేసుకున్న బట్టలన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసుకుంటాను. ఇంకా నార్మల్వి బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా బీరువాలో సర్దేసుకున్నాను. ఇంకా ఈరోజు వచ్చి మా పాపకి స్కూలు, ట్యూషను 2 హాలిడే. ఇంకా అలా అని చెప్పేసి కొంచెంసేపు కూర్చోబెట్టుకొని తనకి వర్క్స్ అయితే చేయించాను. నార్మల్గా అయితే తను ట్యూషన్కి వెళ్తుంది కదా, ట్యూషన్లో అయితే వర్క్స్ అయితే చేసుకుంటుంది. ఇంకా ట్యూషన్ నుంచి వచ్చాక ట్యూషన్ వర్క్ చేసుకొని ఇంకా భోజనం చేసి అయితే పడుకుండిపోద్దండి. చూసారు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీను. ఎవరికైనా నచ్చితే వీడియో కూడా ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే మన ఛానల్లో కూడా చాలా లాంగ్ వీడియోస్ అయితే ఉన్నాయి, చూసేయండి ఎవరికైనా నచ్చితే. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ మీద స్టార్ట్ చేశాను. ఇంకా సక్సెస్ అనేది ఏమీ లేదు. ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే వీడియోస్ అన్నీ తీసి పెట్టాలని కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా. నా ఛానల్లో అయితే ఎక్కువగా ఫన్నీ వీడియోస్ ఉంటాయి, చూడండి. కంపల్సరీగా అందరికీ నచ్చుతాయి. తప్పకుండా వీడియోస్ అయితే చూసేయండి. అలాగే వీడియోకి కూడా నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ఇంకా మా పిల్లలు అయితే మీకు అందరికీ కూడా బాయ్ చెప్పేస్తున్నారు. మా బుడ్డోడు చూశారు కదా, చాలా బిజీగా ఉన్నాడు. ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పటితో వీడియో అయితే ఆపేస్తుందని నేను చెప్పేశాను నేను కూడాను. ఇంకా బాయ్ అండి అందరికీ. మా బాబు కూడా బాయ్ చెప్పేశారు. వెళ్ళిపోయే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ వేసుకోండి.